ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ రాహుల్ గాంధీలు చేసిన ప్రసంగాల మీద కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించారంటూ ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. నేతల కోడ్ ఉల్లంఘనలకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బాధ్యులుగా పేర్కొంది. ఏప్రిల్ 29 ఉదయం 11 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని గురువారం జారీ చేసిన నోటీసుల్లో ఈసీ ఆదేశించింది. పార్టీలు తమ అభ్యర్థుల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి, కానీ ఏకంగా పార్టీల అగ్రనేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కీలక నేతల ప్రసంగాలు ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతాయి, తీవ్రమైన పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది. నేతలు ఈసీ నిబంధనలు అతిక్రమించినందుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయా పార్టీల అధ్యక్షుల మీద ఉంది. పార్టీల అభ్యర్థులు, ప్రధానంగా స్టార్ క్యాంపెయినర్ల ప్రచారసారుల ప్రసంగాలపై ఆయా రాజకీయ పార్టీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం నోటీసులు జారీ చేస్తున్నాం అని పార్టీల చీఫ్లకు పంపిన లేఖల్లో ఈసీ పేర్కొంది. ప్రధానమంత్రిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఫిర్యాదు తీసుకుని ఈసీ స్పందించడం ఇదే తొలిసారని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. బాగుంది, ఇప్పుడు చర్య అని తీసుకుంటారు. ఇదివరకైతే కనుక ఇట్లా వివాదాస్పదంగా మాట్లాడారని చెప్పి 2-3 రోజుల పాటు మాట్లాడద్దు ఎక్కడ అన్న నిషేధాలు ఉంటుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ, మోడీ ఇద్దరికి అట్లాంటి ఆదేశాలు ఇచ్చే ధైర్యం చేస్తుందా ఎన్నికల సంఘం చూడాల్సి ఉంది.